వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా చట్టాలన్నీ చూసాము. ఆ చట్టాలపైన క్వశ్చన్స్ ని ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో అదే విధంగా డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కావాల్సిన ఆస్పిరెంట్స్ 99 రూపీస్ పే చేసి క్లాసెస్ అన్ని వినొచ్చు. డిసెంబర్ 8 వరకు పీడిఎఫ్ తో సహా యాప్ లో క్లాసెస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అదే విధంగా మనకు త్వరలో ప్రారంభం కానున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెగా గ్రాండ్ టెస్ట్లను 75 టెస్ట్లను మీకు అందిస్తూ ఉంది వ్యోమా ఎడ్యుకేషన్ యాప్ టర్నింగ్ పాయింట్ ఇన్స్టిట్యూట్ తో కలిసి. సో 399 రూపీస్ పే చేసి ఆ ఎగ్జామ్స్ కూడా మీరు రాయొచ్చు. ఇప్పుడంతా మనం ఎగ్జామ్స్ రాయాల్సిన సమయం ఇది. అండ్ అదే విధంగా త్వరలో 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ని విఎంఆర్ లాజిక్స్ అండ్ వ్యోమార్ రెండు కూడా సంయుక్తంగా స్టార్ట్ చేశాయి. ఈ క్లాసెస్ కూడా వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. సో అండ్ నౌ ఇప్పుడు మనం క్వశ్చన్స్ కి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది అంశాలను కాలక్రమం ఆధారంగా అమర్చండి. అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పాలిటీలో, హిస్టరీలో, ఎకానమీలో కూడా ఈ మధ్య అడుగుతూ ఉన్నారు. సో ఎకానమీ అంటే వేర్వేరు టైంలలో జరిగిన ఆర్థిక సంస్కరణలు లేదా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను కూడా క్రొనాలజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నిటిని మనం ఆన్సర్ చేయాలి అంటే ఈవెంట్ చదువుతూ ఉన్నప్పుడు అది ఎప్పుడు జరిగింది కూడా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటూ డీకోడ్ చేద్దాం. తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం. సో తొలిసారిగా భారతదేశంలో బడ్జెట్ ను మనకు 1862 చట్టంలో ప్రవేశపెట్టారు. ఇది నేను రెగ్యులర్ గా క్లాస్ చెప్పినప్పుడు డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ అన్న అంశాన్ని 1861 కౌన్సిల్ చట్టంలో, ఓకే, యాక్చువల్ గా 1861 కౌన్సిల్ చట్టం, అది 1861 కౌన్సిల్ చట్టంలో తీసుకొని వచ్చారు. అండ్ ఈ చట్టం ప్రత్యేకత ఏంటంటే వికేంద్రీకరణ దిశగా మొదటిసారిగా ఈ చట్టం అనేది భారతదేశంలో వచ్చింది. అండ్ అదే విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి జేమ్స్ విల్సన్. అదే విధంగా ఆర్థిక వ్యవస్థను గాని మనం పరిశీలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మొట్టమొదటిసారిగా ఈ చట్టంలోనే వచ్చింది. ఆర్డినెన్స్ ను కూడా ఈ చట్టంలోనే మొట్టమొదటిసారిగా ప్రస్తావించారు. పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఈ చట్టం ద్వారానే మొదటిసారిగా మనకు వచ్చింది. సో మొదటిసారి అనేవి చాలా ఉన్నాయి ఈ చట్టంలో. అదేవిధంగా మొట్టమొదటిసారిగా 3 భారతీయులను మరి శాసన వ్యవస్థలోకి అనుమతించారు. ఈ విధంగా ఈ 1861 కౌన్సిల్ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇయర్ రాసుకుందాం, 1861. ఓకే, 1861 లో జరిగింది ఈవెంట్. నెక్స్ట్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో న్యాయ సభ్యుడిని చేర్చడం. సో ఈ చట్టం మనకు 1833 లో వచ్చింది. మనకు 4 చార్టర్ చట్టాలు అనేవి ఉన్నాయి. 1793 20 సంవత్సరాల గ్యాప్ లో ఉంటాయి. 13, 33 అదే విధంగా 53. ఇందులో మనకు మూడో దాంట్లో మొదటిసారిగా 4 సభ్యులను చేశారు. అంటే 1773 లో రెగ్యులేటింగ్ చట్టంలో 4 ఉండేవాళ్ళు కార్యనిర్వాహక సభ్యులు గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో. ఆ తర్వాత పిట్స్ ఇండియా చట్టం ద్వారా 3 చేశారు. మళ్ళీ 1833 చట్టం ద్వారా ఈ సంఖ్య 4కు వెళ్ళింది. 4, 3, 4 అలా మారుతూ వచ్చింది. ఈ 4వ సభ్యుడిని న్యాయ సభ్యుడిగా చేశారు. మళ్ళీ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా 5కు వెళ్ళింది ఇది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అదే విధంగా మొట్టమొదటిసారిగా 1909 చట్టంలో ఒక భారతీయుడిని ఇందులో తీసుకొని వచ్చారు. సో ఎస్పీ సిన్హా, అది కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం. సో ఈ ఈవెంట్ మనకు 1833 లో జరిగింది. అంటే 1 ఈవెంట్ 2 ఈవెంట్ తర్వాత జరిగింది. 2 స్టేట్మెంట్ ఉన్న దాంతో జరిగింది. కాబట్టి 2 తర్వాత 1 నుండి ఆన్సర్ చూసుకోవాలి. అన్ని తర్వాత 2 తర్వాత 1 ఉన్నాయి. కాబట్టి ఇంకోటి చూద్దాం. రాజ్య కార్యదర్శి పదవి ఏర్పాటు. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్. రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అంటాం ఇంగ్లీష్ లో, రైట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో ఈ రాజ్య కార్యదర్శి పదవిని మొట్టమొదటిసారిగా మనకు 1858వ చట్టం ద్వారా తీసుకొని వచ్చారు. ఇది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసాము. అండ్ 57లో సిపాయి విప్లవం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి భారతదేశం నేరుగా బ్రిటిష్ రాజరిక వ్యవస్థ పరిధిలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ ఇండియా అనే ప్రాంతం వెళ్ళిపోయింది. అప్పుడు భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని క్రియేట్ చేశారు. అండ్ మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి స్టాన్లీ ఉన్నారు. ఆయన టెంపరీగా అపాయింట్ అయ్యి ఆయన కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాతనే మనకు చార్లెస్ వుడ్స్ వచ్చారు. అయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక బిట్ కూడా చెప్తాను. ఆ సమయంలో భారతదేశానికి అపాయింట్ అయిన భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టాన్లీ. అదే సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా స్టాన్లీ, ఆయన పేరు స్మిత్ స్టాన్లీ.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. కన్జర్వేటివ్ పార్టీలో ఉంటూ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తి కూడా ఆయన ఈ రోజు కూడా. అదేవిధంగా పిట్స్ ఇండియా యాక్ట్ అప్పుడు కూడా ఒక బిట్ చెప్పాను. పిట్స్ అని అంటే ఆయన ప్రధానమంత్రి, బ్రిటిష్ చరిత్రలో అతి తక్కువ వయసులో ప్రధాని అయిన వ్యక్తి కూడా ఆయనే, రైట్. సో అదేవిధంగా రెగ్యులేటింగ్ చట్టం అప్పుడు మనకు నాడు బ్రిటిష్ ప్రధానిగా ఎవరున్నారు, ఈ క్లాస్ ఇది కూడా నేను మీకు చెప్పాను. సో ఇవేంటంటే మనకు బిట్స్ బాగా మీరు గుర్తుంచుకోగలగాలి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడల్లా పదే పదే రిపీట్ చేసుకుంటూ వెళ్తే బాగా గుర్తుంటుంది అనమాట. సో లార్డ్ నార్త్ చట్టం అని కూడా అంటాం దాన్ని. సో ఈ విధంగా మనకు ఉంది రాజ్య కార్యదర్శి. ఇది 1858 లో జరిగిన ఈవెంట్. నెక్స్ట్ మత ప్రాతిపదికన నియోజకవర్గాలు. ఇది 1909 లో వచ్చింది. మార్లే మింటో రిఫార్మ్స్ అని అంటాం దీన్ని. సో విభజించు పాలించు అనే ఒక సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. సో ఇవి మనకు 4 ఈవెంట్స్. ఇందులో చూస్తే 1833 మనకు ముందు జరిగిన ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ 2 ఫస్ట్ ఉండాలి. అన్ని స్టేట్మెంట్లకు 2 ఫస్ట్ ఉంది. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ కనబడుతుంది 1858 కాబట్టి తర్వాత 3 ఉండాలి. అండ్ ఆ తర్వాత 1861 మనకు తర్వాత ఈవెంట్ అంటే 1 ఉండాలి. ఆ తర్వాత 4. సో 2, 3, 1, 4 ఆన్సర్ సి. నెక్స్ట్ మాన్సన్, బాల్డ్వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్ ఏ చట్టంతో ముడిపడి ఉన్నారు అని చెప్పి అక్కడ అడిగారు. సో ఇది కూడా మనం ఓకే డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఈ నలుగురు కూడా రెగ్యులేటింగ్ చట్టంలో కనపడతారు. రెగ్యులేటింగ్ చట్టంలో గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యులు వీళ్ళు. సో ఆన్సర్ బి అవుతుంది. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యులు. అదేవిధంగా స్టేట్మెంట్ ఏ చూడండి, రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పడిన సుప్రీంకోర్టులో జడ్జీలు కాదు. సో మనకు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తాలో సుప్రీంకోర్టును 1774 లో ఏర్పాటు చేశారు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. చట్టం వచ్చింది 1773 లో, కోర్టు ఏర్పాటైంది మాత్రం 1774 లో. మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా అడిగారంటే రెగ్యులేటింగ్ చట్టం 1773 లో వచ్చింది. దీని ప్రకారము సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది అని మనకు ఆప్షన్స్ లో ఫస్ట్ 1773 ఇస్తాడు. మామూలుగా ఏమనుకుంటాం 1773 చట్టం కాబట్టి 1773 లోనే కోర్టు ఏర్పడి ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ 1774 లో కోర్టు ఏర్పడింది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంఫే ఉన్నారు. సర్ ఎలిజా ఇంఫే. అదేవిధంగా ఇతర న్యాయమూర్తులు లేమియస్టర్, చాంబర్లిన్, హైడ్. ఓకే, లేమియస్టర్, చాంబర్లిన్, హైడ్ ఈ ముగ్గురు కూడా మనకు జడ్జీలుగా నియామకం అయ్యారు, రైట్. సో ఎప్పుడైతే ఆన్సర్ ఆప్షన్ మనకు బి కరెక్ట్ అయిందో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ జతపరచండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ లో అన్ని టాపిక్స్ లో బాగా పెరిగాయి. సో చూడండి, శాసన కార్యనిర్వాహక వ్యవస్థలను విడదీయడము. సో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థను మొట్టమొదటిసారిగా మనకు 1853 చట్టంలో విడదీశారు. 1853. సో మినీ పార్లమెంట్ అని కూడా అంటారు దాన్ని. అదే విధంగా ఇది ఒక చార్టర్ చట్టము. అన్ని చార్టర్ చట్టాల్లోకెల్లా అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం కూడా ఇదే 1853. సో మనకు 1 కి డి ఉండాలి. 1 కి డి ఉండాలంటే సి. మనకు ఆప్షన్స్ లలో సి, డి ఈ రెండిట్లో 1 కి డి ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు ఆన్సర్ అయి ఉండాలి. నెక్స్ట్ మున్సిపాలిటీలకు చట్టబద్ధత. సో మున్సిపాలిటీలకు చట్టబద్ధత మనకు 1793 చట్టం ద్వారా ఇచ్చారు. పాలిటీకి సంబంధించి ఇది ఒకటే మనకి ఇంపార్టెంట్, రైట్. 1793 చట్టము అంటే 2 కు మనకు సి అనేది ఉండాలి. 2C అనేది మనకు మూడో దాంట్లో కనబడుతుంది. కాబట్టి ఇంకా ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనము ఇంకా ఫర్దర్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్సర్ సి అని మనము ఆప్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మనం కొంచెం పాయింట్స్ కోసం డిస్కస్ చేద్దాం. 3B కేంద్ర స్థాయిలో శాసనసభ అంటే 2 సభలు. సో ఇప్పుడు మనకి ఏ విధంగా లోక్సభ, రాజ్యసభ ఉన్నాయో మొట్టమొదలుగా ఈ 2 సభలు ఏ చట్టం ద్వారా ఏర్పడ్డాయి అని అంటే 1919 చట్టం తర్వాత ఏర్పడ్డాయి. సో అప్పుడు కూడా డిస్కస్ చేశాను ఇది రెగ్యులర్ గా చెప్పినప్పుడు. అప్పుడు ఏర్పడిన ఆ 2 సభలే ఇప్పుడు లోక్సభ, రాజ్యసభగా మనకు మారాయి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మనకు పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పాటు వచ్చేసింది. సో ఆప్షన్ ఏ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఒకటి ఏర్పాటైంది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కు రాజకీయ అధికారాలు, అదేవిధంగా వ్యాపారపరమైన అధికారాలు, 2 అధికారాలు అనేవి ఇచ్చారు. సో ఒకే వ్యవస్థ 2 అధికారాలు చూడడం వల్ల అవినీతి పెరగడము, ఇబ్బంది కలగడం తోటి మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు 2 వ్యవస్థలు ఏర్పడ్డాయి కాబట్టి మనకు డయార్కీ అనేది
ఓకే, డయార్కీ లేదా ద్వంద్వ ప్రభుత్వం అన్నది ఈ చట్టం ద్వారా తొలిసారిగా వచ్చింది. దీంట్లో 3 అంశాలు మనకు ఇంపార్టెంట్. అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా మొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వం అనేది బెంగాల్లో వచ్చింది. 1765లో వచ్చింది అది. కాబట్టి అగ్రిమెంట్ ద్వారా మొట్టమొదటిసారిగా మనకు ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది అని అంటే మనము 1765లో బెంగాల్లో మాత్రమే అని చెప్పి ఆన్సర్ చేయాల్సి ఉంది. అదే అట్లా కాకుండా చట్టం ద్వారా మొదటిసారి ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది మనం ఉటంకించాలి. పిట్స్ ఇండియా చట్టం. అదే విధంగా మనకు రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందంటే 1919లో వచ్చింది. ఇది కూడా బాగా ఇంపార్టెంట్. సో ట్రాన్స్ఫర్డ్ రిజర్వ్డ్ అని చెప్పి సబ్జెక్ట్స్ ను విడదీశారు. ఇది కూడా క్లియర్ గా క్లాస్ లో పాలిటీ క్లాస్ నంబర్ 2 లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం మనము. ప్రతిపాదన కారణం. సో కరెంట్ అఫైర్స్ లో అదే విధంగా ఆల్ టాపిక్స్ లో ఈ క్వశ్చన్స్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎస్ఐ ఎగ్జామినేషన్స్ లో పర్టికులర్ గా కనీసంగా 10 to 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే పెద్ద స్థాయి ఉద్యోగాల్లోకి వెళ్ళే ఆస్పిరెంట్స్ ఈవెంట్ గా చూడకుండా కారణం ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. ప్రస్తుత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు 1935 చట్టం నుంచి స్వీకరించాం. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. నెక్స్ట్, భారత్ లో కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. సో భారత్ లో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, అదే విధంగా సమాఖ్య లక్షణాలు కూడా ఉన్నాయి. నిజానికి 1935 చట్టం నుంచి స్వీకరించినందుకు మనకి ఏకకేంద్ర లక్షణాలు అంటూ ఏం లేవు. భారత రాజ్యాంగ రచనలో అటు సమాఖ్య ఇటు ఏకకేంద్ర లక్షణాలు అవసరాలను బట్టి, నాటి భారత సాంఘిక ఆర్థిక పరిస్థితులను బట్టి, భారత రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉన్న పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ తరహా వ్యవస్థను మనకు రాజ్యాంగ సభ అందించింది. నిజానికి రాజ్యాంగ సభ ఏర్పాటు, రాజ్యాంగ సభ సమావేశాలు, రాజ్యాంగ రచన ఈ టాపిక్స్ నేను ఇంకా డిస్కస్ చేయలేదు. ఈ క్లాసెస్ అన్ని మీకు 10th డిసెంబర్ అంటే రేపటి నుంచి అప్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు చట్టాలు అయిపోయినాయి, చట్టాలపైన క్వశ్చన్స్. నెక్స్ట్ రేపు రాజ్యాంగ సభ రచనలో మొత్తం అంశాలను మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దానికి ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే, కానీ 2 స్టేట్మెంట్లు ఈ కారణం అనేది సరైన ఎక్స్ప్రెషన్ కాదు. కాబట్టి ఆప్షన్ బి ని మనం ఎంచుకుంటాము. రైట్. సో మరి ప్రస్తుత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు మనం 1930 చట్టం నుంచి తీసుకోవడానికి కారణం ఏంటంటే అప్పటికే మనం ఫెమిలియర్ గా ఉన్నాం. ఈ చట్టం తోటి చాలా కాలంగా పాలన కొనసాగింది. ఆ పాలన కొనసాగడము అండ్ భారత వ్యవస్థలన్నీ దీనికి అనుకూలతను అప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో 1935 నుంచి స్వీకరించాము. కేవలం 1935 నుంచి మాత్రమే కాదు, భారతదేశం ఎన్నో అంశాలను ఎన్నో దేశాల నుంచి స్వీకరించింది. మనకు ఫండమెంటల్ రైట్స్ అమెరికా నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా నుంచి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐర్లాండ్ నుంచి, ఈ విధంగా దక్షిణాఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా తరహా మనం అక్కడి నుంచి ఒక సమాఖ్య తరహా వ్యవస్థను కూడా తెచ్చుకున్నాం. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇవి మనము ఇప్పుడు నోట్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సరైన వాక్యం ఏది? చూద్దాం. కార్యనిర్వాహక మండలి తొలిసారిగా భారతీయులకు 1862 చట్టం ద్వారా అవకాశం కల్పించారు. తప్పు స్టేట్మెంట్ ఇది. ఇది చూడంగానే అవును, అప్పుడు ముగ్గురు భారతీయుల్ని తీసుకొని వచ్చారు 1862 చట్టం ద్వారా. అండ్ మనకు పాటియాల రాజు, ఆ తర్వాత ప్రొఫెసర్ సర్ దినకర్ రావు, ఇట్లా పేర్లన్నీ గుర్తొస్తాయి. రైట్. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్. సో మనకు ఈ కౌన్సిల్ చట్టంలో శాసన మండలిలోకి తీసుకొని వచ్చారు ముగ్గురు భారతీయుల్ని. రైట్. ఇప్పుడు నేను చెప్పిన పాటియాల రాజు నరేంద్ర సింగ్, అదేవిధంగా బనారస్ రాజు నారాయణ్ సింగ్, అదేవిధంగా సర్ దినకర్ రావు, వీళ్ళను శాసన వ్యవస్థలో తీసుకొని వచ్చారు, కానీ కార్యనిర్వాహక వ్యవస్థలో కాదు. కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే ఎగ్జిక్యూటివ్ లో గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మొట్టమొదటిసారిగా భారతీయులకు ఛాన్స్ వచ్చింది 1909లో. రైట్. సో ఆ సంవత్సరం ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, సో ఆయన పైన మరో బిట్ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గవర్నర్ అయిన వ్యక్తి అతనే. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, శాసన మండలిలో తొలిసారిగా 1909 చట్టంలో అవకాశం కల్పించారు. తప్పు. 1862లోనే కల్పించారు. 1862లోనే మనకు అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు చెప్పిన ముగ్గురే వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏ ప్రశ్న అడగడానికి వీలు లేదు. మొట్టమొదటిసారిగా కూర్చునే అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా 1892లో వచ్చిన కౌన్సిల్ చట్టంలో మనకు బడ్జెట్ పైన ఒక ప్రశ్న వేశాధికారాన్ని ఇచ్చారు. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో ద్విశాసనసభను 1919లో ప్రవేశపెట్టారు. ఇది కూడా తప్పు. రాష్ట్ర స్థాయిలో 2 సభలను మనకు 1935 చట్టంలో ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర స్థాయిలో మాత్రం 2 సభలను 1919 చట్టంలో ప్రవేశపెట్టారు.
రాష్ట్ర స్థాయిలో మనకు 1935 లో మొదటిసారిగా 1919 లో మొదటిసారిగా ఏం తీసుకొని వచ్చారు రాష్ట్ర స్థాయిలో అని అంటే మనకు డయార్కీని తీసుకొని వచ్చారు, ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. ద్వంద్వ ప్రభుత్వం వేరు, ద్విశాసనసభ వేరు. ద్విశాసనసభ అంటే రెండు సభలు ఉండడము. ద్వంద్వ ప్రభుత్వము లేదా డయార్కీ అని అంటే ఒకే వ్యవస్థ, ఒక వ్యవస్థలో రెండింటిని ఏర్పాటు చేయడం, ఒకరికి కొన్ని విధులు ఇంకొకరికి కొన్ని విధులు. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఇది కూడా తప్పు. సో ఆటోమేటిక్ గా డి స్టేట్మెంట్ కరెక్ట్ అయి ఉండాలి. సో 1892 చట్టం ప్రకారం శాసనమండలిలో 6 భారతీయులు ప్రవేశించారు. ఎస్, ఇది కూడా కరెక్ట్. వాళ్ళ పేర్లు కూడా నేను మీకు చెప్పాను, గోపాలకృష్ణ గోఖలే. ఓకే, ఈ పేర్లన్నీ కూడా నేను మీకు ఈ చట్టం చెప్పినప్పుడు చెప్పాను. ఫిరోజ్ షా మెహతా, సో అన్క్రోన్డ్ కింగ్ అంటారు ఫిరోజ్ షా మెహతాని, మకుటల్లెన్ మహారాజు, అదేవిధంగా దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా సర్ సయ్యద్ బిల్గ్రామి, అండ్ అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ రాజ్ బిహారీ ఘోష్, ఇట్లా వీళ్ళందరూ కూడా మనకు ఈ చట్టం ద్వారా 6 మన శాసన మండలిలోకి ప్రవేశించారు. సో ఇది. సో ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. అండ్ ఓకే, ఆస్పిరెంట్స్ కు రిక్వెస్ట్ ఇంత చెప్పాను మీకు. డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కావాలంటే 99 రూపీస్ పే చేయండి. లేదు జూలై టు డిసెంబర్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలి అంటే 199 రూపీస్ పే చేయాలి. నవంబర్ 1 నుంచి మీకు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజు పీడిఎఫ్ వస్తుంది అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ అన్ని కేవలం ఈవెంట్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ ఇష్యూ, అదేవిధంగా జీకే ఇష్యూ కంప్లీట్ గా కూడా డిస్కస్ చేస్తూ వస్తున్నాము. అండ్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఘటనలను కాలక్రమం ఆధారంగా అమర్చండి. సో క్రిప్స్ ప్రతిపాదనలు, అండ్ ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇవి హిస్టరీలో కూడా వస్తాయి మనకు. అట్లీస్ట్ మనకు ఇయర్ ఖచ్చితంగా తెలియకపోయినా ఏ తర్వాత ఏ ఈవెంట్ జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. సో క్రిప్స్ ప్రతిపాదనలు మనకు ఆగస్ట్ ఆఫర్ మొట్టమొదటిగా మనకు జరిగింది 1940లో. ఆ తర్వాత క్రిప్స్ ప్రతిపాదనలు మనకు 1942లో జరిగింది. ఆగస్ట్ ఆఫర్ ఎందుకు అనేటప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మెల్లిమెల్లిగా బ్రిటిష్ భారతదేశానికి ఆఫర్స్ ఇస్తూ వచ్చింది. ఎందుకంటే సహకరించడం, మాకు రెండవ ప్రపంచ యుద్ధంలో సహకరించండి, భారత సహకారం అవసరమైంది. జపాన్ ను ఓడించాలంటే, ఆసియాలో జపాన్ ను ఓడించాలంటే ఖచ్చితంగా భారత సహకారం అవసరం. కాబట్టి భారతీయులు మరి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి భారతీయుల అనుమతి తీసుకోకుండా, భారతీయులతో చర్చించకుండా ఇండియా బ్రిటిష్ తరఫున పాల్గొంటుంది అని ఏకపక్షంగా ప్రకటించింది. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో రాజీనామా కూడా చేసింది. కాబట్టి ఆగస్టు కొంత ఆఫర్ అనేది ఇచ్చారు. ఈ ఆగస్ట్ ఆఫర్ లో ఇచ్చిన ఏవైతే అంశాలు ఉన్నాయో అవి నచ్చకపోవడంతో మరి భారతీయులు ఓకే ఏమాత్రం సమ్మతించలేదు బ్రిటిష్ ని, తమ డిమాండ్లను ఏమాత్రం నెరవేర్చలేదని చెప్పారు. ఈ సందర్భంగానే మనకు ఇండివిడ్యువల్ సత్యాగ్రహ లేదా వ్యక్తి సత్యాగ్రహము అన్న ఒక ఓకే ఉద్యమానికి మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత క్రిప్స్ ప్రతిపాదనలు మనకు వచ్చాయి. ఈ క్రిప్స్ ప్రతిపాదనలు ఇవి కూడా వైఫల్యం చెందాయి. ఇవి కూడా పెద్దగా భారతీయులు ఆసక్తి చూపలేదు. క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యం తర్వాతనే మనకు క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది వచ్చింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత సిఆర్ ఫార్ములా, ఓకే, సిఆర్ ఫార్ములా అనేది వచ్చింది. చక్రవర్తుల రాజగోపాలాచారి ఆయన ఒక ఫార్ములా. అయితే ముస్లిం లీగ్ దీన్ని వ్యతిరేకించింది. అండ్ దెన్ క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, మనకు క్రిప్స్ ప్రతిపాదన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. కాబట్టి మనకు కరెక్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ ఆఫర్, ఆ తర్వాత క్రిప్స్ ప్రతిపాదనలు, క్రిప్స్ ప్రతిపాదన తర్వాత మనకు క్విట్ ఇండియా ఉద్యమం 214 అండ్ లాస్ట్ స్టేట్మెంట్ మనకు 3. ఓకే, 2143 ఎంచుకోవాలి. సో ఆప్షన్ సి ఉంది మనకు. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా భారత్ లో పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు? ఇది కూడా ఇంతకు ముందు డిస్కస్ చేసాం మనము. 1862 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. 1862 కంటే ముందే భారతదేశంలో పోర్ట్ఫోలియో విధానం అనేది వచ్చింది. బట్ మనకు అక్కడ ఏం జరిగింది అని అంటే చట్టబద్ధత కల్పించారు. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. 1862 చట్టం ద్వారా మొదటిసారిగా చట్టబద్ధత కల్పించారు. మంత్రిమండలి ఉండడమే పోర్ట్ఫోలియో విధానం అని మామూలు భాషలో మనం చెప్పుకోవచ్చు. పోర్ట్ఫోలియో విధానం అనేది. సో మూల రాజ్యాంగంలో మనకు ఎంతమంది మంత్రులు ఉండాలి లేదా మంత్రిమండలి సైజుకు సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక నిబంధనను తీసుకొని వచ్చారు. ఏంటంటే అది కేంద్ర స్థాయిలో అయితే లోక్సభలో, కేంద్ర స్థాయిలో మనకు దిగువ సభ లోక్సభ, అదే విధంగా రాష్ట్రాల్లో కూడా దిగువ సభ అనేది ఉంటుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో మనకు శాసనసభ లేదు, కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది. సో కండిషన్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మంత్రిమండలి సైజ్.
ఓకే, అంతకు మించరాదు అని చెప్పి 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక పరిమితిని విధించారు. ఇంపార్టెంట్ 1862. ఇది మంత్రిమండలికి సంబంధించి. అండ్ భారతదేశంలో మంత్రిమండలి అన్నది కేంద్ర స్థాయిలో లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆయా రాష్ట్రాల్లోని దిగువ సభకు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి జవాబుదారీగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ మెజారిటీ ఉండాలి కంపల్సరీ. అక్కడ మెజారిటీ లేకపోతే ఆ పార్టీ ఆ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజ్యసభలో మెజారిటీ ఉన్నా లేకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మంత్రిమండలి అనేది లేదా ప్రభుత్వం అన్నది సంయుక్తంగా కలెక్టివ్ గా లోక్సభకు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. పార్లమెంట్ కని కాదు, లోక్సభకు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఇండివిడ్యువల్ గా అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్క మంత్రి రాష్ట్రపతికి జవాబుదారీగా ఉంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. క్రింది వారిలో ఏవి సమాఖ్య లక్షణాలు? ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆస్పిరెంట్స్ అందరికీ కోరుకునేది అదే. ఎందుకంటే స్ట్రైట్ గా ఉండే క్వశ్చన్స్ సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది. ట్విస్టులు ఉండేవి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మొత్తం సమాఖ్య లక్షణాలు మీకు తెలిసి ఉండాలి. అదే విధంగా మొత్తం ఏకకేంద్ర లక్షణాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది ఐడియా ఉన్నప్పుడే ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరు. స్ట్రైట్ గా ఇంతకు ముందు మనం చూసిన 7th క్వశ్చన్ లైక్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎవరైనా చేయగలరు. మనం 8th క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి జాబ్, రైట్? అది పద్ధతి. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. సో ఫస్ట్ వన్, కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉండడం సమాఖ్య లక్షణం అంటే ఎస్, ఇదే సమాఖ్య లక్షణం. సమాఖ్య లక్షణాలు అంటే గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. సో రెండు స్థాయిలో ప్రభుత్వం ఉంటే దాన్ని సమాఖ్య అంటాం. ఇంగ్లీష్ లో దీన్ని ఫెడరేషన్ అని అంటాం. ఓకే, ఫెడరేషన్ అని అంటాం ఇంగ్లీష్ లో దీన్ని. అండ్ ఈ రెండిట్లో రాష్ట్రాలకు అధికారాలు ఎక్కువ ఉంటే అది పరిపూర్ణ సమాఖ్య అని, అలా కాకుండా కేంద్రం పవర్ఫుల్ గా ఉంటే దాన్ని మనము ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్యగా చెప్పుకోవచ్చు. సో భారతదేశం అన్నది ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. కానీ కేంద్రం పవర్ఫుల్ కాబట్టి ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య వ్యవస్థ. దీన్నే మనకు అర్ధ సమాఖ్య లేదా క్వాజీ ఫెడరల్ అని కూడా అంటాం. ఓకే, క్వాజీ ఫెడరల్. సో భారతదేశంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉంటే అది ఒక సమాఖ్య లక్షణమే. సో భారతదేశానికి ఈ స్టేట్మెంట్ ప్రకారం సమాఖ్య లక్షణం ఉందా అంటే ఎస్, సమాఖ్య లక్షణం ఉంది. నెక్స్ట్, అవశిష్టాధికారాలు కేంద్రానికే ఉండడము. అవశిష్టాధికారాలు అంటే ఏంటి? సో మనకు తెలుసు 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంది. ఈ 3 జాబితాలు లేకుండా ఒక కొత్త అంశం అనేది వచ్చింది అనుకోండి, న్యూ అంశం. ఒక కొత్త అంశం అనేది వచ్చినప్పుడు ఆ అంశం పైన ఎవరు చట్టం చేయాలి అనంటే రాష్ట్రం చట్టం చేస్తే అది పరిపూర్ణ సమాఖ్య. అవశిష్టాధికారాల పైన రాష్ట్రాలకు పెత్తనం ఉంటే అది పరిపూర్ణ సమాఖ్య, అది నిజమైన సమాఖ్య అని అర్థం. లైక్ అమెరికాలో అంతే, కొత్త అంశం పైన ఆయా రాష్ట్రాలు చట్టం చేసుకుంటాయి. కానీ మన దేశంలో అవశిష్టాధికారాలు, దీన్ని ఇంగ్లీష్ లో రెసిడ్యూరీ పవర్స్ అంటాం. ఆ పవర్స్ ఎవరికి ఉన్నాయంటే కేంద్రానికి ఉన్నాయి. కాబట్టి సమాఖ్య లక్షణం కాదు, భారతదేశంలో ఇది సమాఖ్య లక్షణం కాదు. సో ఏకకేంద్ర లక్షణం అది. కానీ నిజమైన సమాఖ్యలో అవశిష్టాధికారాలు ఎవరికి ఉండాలి? కేంద్రానికి ఉండాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉండాలి సమాఖ్య అంటే, అవశిష్టాధికారాలు కేంద్రానికి ఉంటేనే అది సమాఖ్య అంటాం. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకు సరైనది కాదు. అండ్ దెన్ సమీకృత న్యాయ వ్యవస్థ, ఇది కూడా తప్పు. మనకు సమాఖ్య వ్యవస్థలో సమాఖ్య కోర్టే ఉండాలి. సమాఖ్య కోర్టు అంటే ఏంటి? ఫెడరల్ కోర్ట్ అంటాం. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఫెడరల్ కోర్టు లేదా సమాఖ్య కోర్టు ఉంటుంది. ఇదేం చేస్తుంది? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్స్ మాత్రమే సెటిల్ చేస్తుంది. ప్లస్ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను మాత్రమే కేసులు టేకప్ చేస్తుంది. మరి రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులు అవే అత్యున్నతమైనవి, ఆయా రాష్ట్రాల్లో అవే అత్యున్నతమైన హైకోర్టులు. సో ఇలా కానీ మన దేశంలో ఎలా ఉంది? సుప్రీం కోర్టు ఉంటుంది. సుప్రీం కోర్టు ఏ కేసు అయినా టేకప్ చేస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అన్ని టేకప్ చేస్తుంది. అదే విధంగా హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఏ అంశం పైన హైకోర్టులో న్యాయం జరగలేదనిపిస్తే సుప్రీం కోర్టు కూడా వెళ్ళొచ్చు. ఒక సమీకృత న్యాయ వ్యవస్థ ఉండడం అనేది సమాఖ్య లక్షణం కాదు. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, రైట్? ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం అనేది సమాఖ్య లక్షణం. నిజమైన సమాఖ్యలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ పైన కానీ శాసన వ్యవస్థ పైన కానీ ఆధారపడదు. ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం అన్నది ఖచ్చితంగా సమాఖ్య లక్షణం. సో భారతదేశంలో ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. కాబట్టి ఇది సమాఖ్య లక్షణం. కానీ
భారతదేశంలో ఉండే న్యాయ వ్యవస్థ సమీకృతమైంది, ఇంటిగ్రేటెడ్. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే మిగతా కోర్టులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో అంటే మరి ఈ రాష్ట్రంలో ఉండే హైకోర్టులు అత్యున్నతమైనవి కావు, కాబట్టి ఇది సమీకృత న్యాయ వ్యవస్థ. సో భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం అన్నది సమాఖ్య లక్షణం అయితే, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉండడం అన్నది ఏకకేంద్ర లక్షణం కింద చూడొచ్చు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, కేవలం 1 అవుతుంది. సో ఇవి సమాఖ్య లక్షణాలు ఏవి, ఏకకేంద్ర లక్షణాలు ఏవి, ఈ 2 ఇష్యూస్ తెలిసిన వాళ్లకు ఇది బాగా అర్థమవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు మాక్సిమం గా అటెంప్ట్ చేయండి. రైట్. నెక్స్ట్, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం అనేది ఇప్పుడే డిస్కస్ చేశాను. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం అనేది సమాఖ్య వ్యవస్థ లక్షణము, ఇంకా వేరే ఆలోచించాల్సిన పని లేదు మీరు. రైట్. అయితే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలన్నది ఒక సమాఖ్య లక్షణం, భారతదేశానికి లక్షణం ఉంది. కానీ ఆ న్యాయ వ్యవస్థ సమీకృతంగా ఉంటే అది మాత్రం ఏకకేంద్ర లక్షణం, ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. సో ఇది డిస్కస్ చేశాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్, ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలను 1909 చట్టంలో ఇచ్చారు. సో ఇది మనకు తెలిసిందే. భారతీయులను విభజించి పాలించు అనేది బ్రిటిష్ ఎత్తుగడ. సో ఇది కూడా సరైన కారణం. సో మీరు 1892 చట్టం నుంచి ఏది చదవాలన్నా హిస్టరీతో కలిపి చదవండి. పాలిటీలు నేను పర్టికులర్ గా చట్టాల గురించి చెప్తున్నా. 1892 చట్టము, అదేవిధంగా 1909 చట్టము, అదేవిధంగా 1919 చట్టము, 1935, ఆ తర్వాత జరిగిన రాజ్యాంగ పరిణామ క్రమం, ఇవన్నీ కూడా మీరు అప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఉద్యమం ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ చదవాలి. 1892 నాటికి ఏంటి, అప్పటికి కాంగ్రెస్ ఏర్పడింది. అంతకుముందు చట్టాలకు ఐఎన్సీ లేదు భారతదేశంలో. ఐఎన్సీ అనేది మనకి 1885 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇదంతా తెలిసింది. డిసెంబర్ 20 త్వరలో రానుంది ఆ రోజు కూడా. సో 1885 లో మనకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. కాబట్టి కాంగ్రెస్ లాబియింగ్ చేయడం స్టార్ట్ చేసింది, మరిన్ని హక్కులను కోరింది, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేయడం, ఇట్లాంటివి పీపీపీ పద్ధతి అంటాం, ప్లెడ్జ్, పిటిషన్, ఇవి చేసుకుంటూ వచ్చింది. కాబట్టి 1892 అప్పుడు 6 భారతీయులకు అవకాశం కల్పించారు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో. అదేవిధంగా 1909కి వచ్చేసరికి భారతదేశంలో ఏం జరుగుతుంది, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అదే మనకు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, వందే మాతరం ఉద్యమం జరుగుతుంది. కాబట్టి హిందూ ముస్లింలు ఐక్యంగా ఈ ఉద్యమాన్ని నడిపించారు. వాళ్ళని విడదీయాలంటే ఆ విధంగా బెంగాల్ విభజన కూడా హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి తెచ్చింది. అలా సాధ్యం కాలేదు కాబట్టి చట్ట రూపంలో దీన్ని తీసుకొని వచ్చారు. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది అమలుకు ఇది ఒక ఎత్తుగడగా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఇవి మనకు ఇప్పటి వరకు అయిన టాపిక్స్ పైన నేను ఈ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. అండ్ రైట్, నెక్స్ట్ క్లాస్ లో రాజ్యాంగ సభ ఈ అంశాన్ని పూర్తిగా మనం చర్చిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.